హలో అండి. ఇవాళ నేను ఈ మొక్క పోథోస్లో ఒక వెరైటీ చూపిస్తున్నాను. దీని పేరు వచ్చేసి ఇది ఎంజాయ్ అంటారట. నేను కూడా మొక్క పేరు తెలుసుకొని వీడియో చూపిస్తున్నాను కాబట్టి మొక్క పేరు తెలుసుకొని చెప్పాలి కదా అని తెలుసుకున్నాను. నాకు కూడా తెలియదు. ఈ మొక్కను నేను తెచ్చి ఒక 2.5 years అవుతుంది. దాన్ని అదే పాట్లో అట్లాగే పెట్టినాను. దీన్ని చేంజ్ చేసింది లేదు. తెచ్చినప్పటి నుంచి నా అదే పాట్లో ఉంది. అంటే ఇది ఎందుకంటే ఇంత చిన్న పాట్లో అయినా కానీ మనం ఈజీగా ఈ మొక్కను పెంచుకోవచ్చు అని చెప్తున్నాను. దీనికి పెద్దగా ఫెర్టిలైజర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను తెచ్చినప్పుడు మట్టి ఇసుక కలిపాను. అంతకంటే ఎక్కువ ఏమి యాడ్ చేయలేదు. నేను దేనికైనా కానీ ఇసుకనే యాడ్ చేస్తాను. కోకోపీట్ వాడను అసలు. ఈ మొక్క కూడా చాలా పెద్దగా దీనికి అంటే ఇప్పుడు మేము బయట పెడతాను. ఈ మొక్కకి అక్కడ వెలుతురు కూడా ఎక్కువ రాదు. అంటే ఎండ అన్నది దీనికి ఏమి పెద్ద ఎక్కువ రాదు. ఒక సీజన్లో మాత్రమే మాకు ఎండ వస్తుంది అక్కడ, వింటర్లో మాత్రము ఆ వైపు కొంచెం పడుతుంది. మిగతా సీజన్లో పెద్దగా ఎండ అయితే రాదు. అయినా కానీ ఇది బుషిగా మంచిగా పెరిగింది. దీనికి నేను అప్పుడప్పుడు ఒక ఇది మాత్రము నీమ్ పౌడర్ మాత్రము ఇస్తూ ఉంటాను దీనికి. అంటే ఒక 2-3 monthsకి ఒకసారి ఇస్తాను అంతే, అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వను. మళ్ళీ వచ్చేసి ఒక 6 monthsకి ఒకసారి మాత్రం మస్టర్డ్ పౌడర్ ఒకటి యాడ్ చేస్తాను. అది కూడా నీమ్ పౌడర్ అయితే 1 స్పూన్ ఇస్తాను అంతే, అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వను. మస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ అట్లాగా అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. వీటికి పెద్దగా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి చెప్పాల్సింది కూడా పెద్దగా ఏమి ఉండదు అసలు. ఇటు ఆల్మోస్ట్ క్రోటాన్స్ అన్నిటికీ అంతే, పెద్దగా మనం దాని గురించి చెప్పి కేర్ తీసుకోవాలి, దీనికి ఇట్లా ఇది అవసరమో అది అవసరమో అన్నట్టుగా ఉండదు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మొక్కకు పెంచుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ మొక్కలు పెంచుకోవచ్చు. ఈ మొక్కనే కదా, ఆల్మోస్ట్ క్రోటాన్స్ అన్నిటికీ కూడా అంతే, పెద్దగా ఎక్కువ కేర్ అవసరం ఉండదు. కొంతమంది చెట్లు పెట్టేసి నీళ్ళు పోయకుండా మాకు మొక్కలు పెరుగుతలే ఉంటారు. అట్లీస్ట్ నీళ్ళు ఒక్కటి పోసుకుంటే చాలా, కొంచెం టైం ఉంటే చాలు, మొక్కలు ఈజీగా పెంచుకోవచ్చు క్రోటాన్స్. అంతేగాని దీనికి పెద్దగా కేర్ తీసుకొని ఇవి తీసుకోవాలి ఇట్లా జాగ్రత్తలు కూడా అవసరం లేదు. నేను ఇప్పుడు ఇవి మిగిలిపోయినా కూడా వాటర్లో పెట్టి ఇండోర్ ప్లాంట్గా పెంచుకుంటుంటాను. ఇవి ఇండోర్లో నేను ఇంట్లో పెడతాను కాబట్టి 10 daysకి ఒకసారి వాటర్ 2 weeks ఇంట్లో పెట్టేస్తాను. వాటర్ కూడా ఫస్ట్ మనం పెట్టేప్పుడు ఒకసారి పోస్తే చాలు, మళ్ళీ ఇంట్లో మళ్ళీ మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక సమ్మర్లో అయితేనే మనం ఇంట్లో పెడితే కూడా వాటర్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఇంత చిన్న పాటలో కూడా చూడండి ఎంత బాగా పెరిగిందో ఇది. ఎవరైనా మొక్కలు పెంచాలనుకునే వాళ్ళు మాత్రం ఇట్లా మొక్కలు తెచ్చుకొని ఈజీగా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. దీనికి కేర్ తీసుకోవాలి, భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.